వయసు యువకుడు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు దారి కాసి దొంగతనంగా హత్య చేసినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యకి తీవ్రంగా మేము ప్రతిఘటిస్తున్నాం. అలాగే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి స్థానిక నాయకులు కిరణ్ కుమార్ని తీసుకొని మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ తీసుకొని ఒకసారి వెళ్ళి పరామర్శ చేయండి, నేను కూడా అవకాశం తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇటువంటి కార్యక్రమాలు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఈరోజు ఎన్నికలు జరిగిన రోజు నుంచే ప్రారంభించారు. అదే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా మరీ అత్యంత దారుణంగా రాష్ట్రం అంతా కూడా ఇటువంటి అకృత్యాలు చేయడం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేష్టలు అన్నవి చాలా తప్పు. ఈవేళ రాజకీయాలు అన్నవి గెలిపోవటం చాలా సహజమైనటువంటివి. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు గెలిచారు, ఓడారు.